హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లో మూడుసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఇప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. అండ్ ఈ రోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే AUN X7 అనేది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. ఇది పెద్ద బాక్స్ అండి, బట్ ఇది ఫస్ట్ టైం 8K డీకోడెడ్ ప్రొజెక్టర్ అనమాట. ఇంతవరకు మనము 4K డీకోడెడ్ ఉన్న ప్రొజెక్టర్స్ మాత్రమే చేసాం. ఫర్ ద ఫస్ట్ టైం అండ్ 8K డీకోడెడ్ ప్రొజెక్టర్ అనేది మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. అండ్ ఫస్ట్ దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటాం, తర్వాత అన్బాక్సింగ్ అండ్ నెక్స్ట్ డెమోలు ఉంటాయండి. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గో గైస్, ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే, బ్రైట్నెస్ గురించి మనం మాట్లాడుకుంటే 10,000 లూమియన్స్ అని చెప్తున్నారండి. అండ్ నేటివ్ రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 రెజల్యూషన్ అని చెప్తున్నారు. అండ్ 4K 60 Hz కు సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ 8K కూడా డీకోడ్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ చెక్ చేసిన తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందామండి. అండ్ కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 10,000:1 కాంట్రాస్ట్ రేషియోతో వస్తుంది. ఆటో ఫోకస్ అండ్ ఆటో కీస్టోన్ అండ్ ఎలక్ట్రిక్ ఫోకస్ కూడా ఇందులో ఉందండి. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై తో వస్తుంది. అండ్ బ్లూటూత్ 5.0 తో వస్తుంది. Android 9 CPU AMLogic ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ GPU Mali G31 తో వస్తుందండి. అండ్ 2GB ర్యామ్ అండ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇందులో 5W 2 స్పీకర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ ల్యాంప్ లైఫ్ టైమ్ గురించి మాట్లాడుకుంటే 30,000 hours అని చెప్తున్నారు. అండ్ మ్యాక్స్ స్క్రీన్ సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే 300 inch అని చెప్తున్నారండి. అండ్ దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 24,999 రూపీస్ అండి. ఇది ఎక్కడ అవైలబుల్ అంటే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి. ఇది ఓన్లీ ఆఫ్లైన్ లో ఉంది, అఫీషియల్ వెబ్సైట్ లో ఉందండి. AUN వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో దొరుకుతుందండి, అమెజాన్ లో అయితే దొరకట్లేదండి. అండ్ ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దామండి. అన్బాక్సింగ్ చేసి దీని ప్రైస్ వర్తా కదా అని చెప్పి నేను స్క్రీన్ మీద ఓపెన్ అయినప్పుడు మాట్లాడతానండి. లెట్స్ గో, అన్బాక్సింగ్ చేద్దాం. మనం బాక్స్ ఓపెన్ చేయగానే ఒక బ్లాక్ కలర్ బాక్స్ ఇచ్చారండి. నెక్స్ట్ ఇలా థర్మాకోల్స్ తో చాలా డిజైన్ గా ఇచ్చారండి. ఎక్కడ డిజైన్ పాడవకుండా అంటే డ్యామేజ్ కాకుండా ఇచ్చారండి. అండ్ ఓపెన్ చేసి చూద్దాం మనం. అండ్ ప్రొజెక్టర్ ఓపెన్ చేయగానే బ్లాక్ కలర్ రగ్గడ్ లుక్ తో ఉందండి. అండ్ వెయిట్ కూడా మినిమం ఒక 4 kgs అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ దీనిలో ఏమొచ్చాయో, బాక్స్ లో ఏమొచ్చాయో చూద్దాం మనం కంటెంట్ లో. దీనిలో ఒక HDMI to HDMI కేబుల్ ఇచ్చారండి. నెక్స్ట్ ఒక పవర్ కార్డ్ ఇచ్చారండి. నెక్స్ట్ రెగ్యులర్ ఒక రిమోట్ వచ్చిందండి. యూజర్ మాన్యువల్ ఇచ్చారండి. నెక్స్ట్ ఒక హైట్ అడ్జస్ట్మెంట్ స్క్రూ అనేది ఒకటి ఇచ్చారండి. అంతేనండి, దీనిలో ఏం రాలేదు. ఇక నెక్స్ట్ మనం దీనిలో ఫిజికల్ ఓవర్వ్యూ గురించి మనం మాట్లాడుకుందామండి. ఫస్ట్ దీనిలో వచ్చినట్టు చూస్తే రగ్గడ్ లుక్ తో ఉందండి. ప్రొజెక్టర్ కనుక చూసినట్టయితే చాలా వెయిట్ గా ఉంది. 3 to 4 kgs అయితే ఉంటుందండి మ్యాక్స్. అండ్ చాలా బిల్డ్ క్వాలిటీ అయితే హార్డ్ ప్లాస్టిక్ తో వచ్చింది. బ్లాక్ కలర్ ఉందండి, టోటల్ సాలిడ్ కలర్ తో ఇచ్చారండి. అండ్ దీని పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ అయితే పోర్ట్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. 2 USB పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. 2 HDMI పోర్ట్స్ ఇచ్చారండి. 1 AV పోర్ట్, 3.5mm జాక్ ఇచ్చారండి. అండ్ ఈథర్నెట్ పోర్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి. అండ్ 5W 2 స్పీకర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. అది ఇక్కడ మనకు ఇక్కడ ఎయిర్ విండో అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ ఫ్రంట్ సైడ్ కనుక మనకు మీద చూసినట్టయితే బటన్స్ కూడా ఇచ్చారండి. మీరు రిమోట్ పోతే కూడా ఇట్లాంటి ప్రాబ్లం అయితే అవసరం లేదండి. మీరు బటన్స్ ద్వారా కూడా మీరు ఆపరేటింగ్ చేసుకోవచ్చు. ప్లస్ మైనస్ అండ్ మాన్యువల్ అండ్ బ్యాక్ పవర్ బటన్ అన్ని ఇచ్చారండి దీనిలో. అండ్ మీకు ఇందులో ఆటో ఫోకస్ ఉందండి. అండ్ మాన్యువల్ ఫోకస్ అయితే ఏం లేదు. మనకు బాటమ్ లో మనకు హైట్ అడ్జస్ట్మెంట్ అనేది ఒకటి ఇవ్వడం జరిగిందండి. మీకు అంటే ఈ 4 స్క్రూస్ ద్వారా మీరు వాల్ మౌంట్ అనేది చేసుకోవచ్చు అండి. అండ్ మీకు మీరు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ దీనిలో సౌండ్ ఎట్లా వస్తుంది అండ్ దీని అవుట్పుట్ ఎట్లా ఉంది దీని గురించి చూద్దాం. AUN బ్రాండ్ అనేది ముందట ఇవ్వడం జరిగిందండి. అండ్ IR బ్లాస్టర్ కూడా ఒకటి ఇవ్వడం జరిగిందండి ముందు. అండ్ దీనిలో అండ్ దీని రిమోట్ ఎలా వర్క్ చేస్తుంది, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పి నేను వీడియో ఎండ్ లో మాట్లాడతానండి. అండ్ లెట్స్ గో గైస్, ఫస్ట్ స్క్రీన్ మీదకి వెళ్ళి మనం స్క్రీన్ మీద కలుద్దాం. మీకు స్క్రీన్ ఓపెన్ చేయగానే టోటల్ ఓవర్ వ్యూ అనేది ఇలా ఉంటుంది గైస్. మనకు ఓపెన్ చేయగానే టైట్ కింద కనుక డౌన్ లో చూసినట్టయితే మీకు వైఫై సెట్టింగ్స్ గానీ, బ్లూటూత్ సెట్టింగ్స్ గానీ టోటల్ ఇక్కడ కింద అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ప్రొజెక్టర్ కు వేరే OS లో ఎలా ఉంటుందంటే మనకు పైన బాటమ్ లో కాకుండా టాప్ లో ఇస్తారనమాట. బట్ ఇక్కడ కనుక చూసినట్టయితే మాత్రం మనకు డౌన్ లో ఇవ్వడం జరిగింది. ఇది USB కి సంబంధించిన ఆప్షన్, దాని పక్కకు బ్లూటూత్ కి సంబంధించిన ఆప్షన్, దాని తర్వాత వైఫై గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో డ్యూయల్ బ్యాండ్ వైఫై అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఒకసారి కనుక చూసినట్టయితే చెక్ చేస్తే స్క్రీన్ మీద 5 GHz అండ్ 2.4 GHz కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఒకసారి బయటకు వస్తాను నేను. అండ్ కింది కనుక చూస్తే సెట్టింగ్స్ లోకి వెళ్తే మనకు నెట్వర్క్ సెట్టింగ్స్ అండ్ అకౌంట్ అండ్ యాప్స్ అనేది మనకు ఉన్నాయన్నమాట. అండ్ టోటల్ కనుక చూస్తే ఒక టీవీ OS టైప్ అయితే ఇవ్వడం జరిగిందండి. మీకు ఓపెన్ అయినప్పుడు కూడా ఆండ్రాయిడ్ టీవీ టైపే బ్లింక్ అవడం జరుగుతుంది. అండ్ దీనిలో స్పెషాలిటీ ఏంటంటే వైడ్ 1 L1 కూడా సపోర్ట్ చేయడం జరుగుతుందండి. ఒకసారి నేను యూట్యూబ్ లోకి వెళ్ళి ఎంత వరకు ప్లే అవుతుంది అంటే వీళ్ళు 8K అని చెప్తున్నారు, మరి కనీసం 4K అన్న డీకోడ్ చేస్తుందా లేదా అని ఒకసారి మనం దాని గురించి మనం మాట్లాడుకుందామండి. ఒకసారి ఇన్బుల్డ్ ఆండ్రాయిడ్ ద్వారా నేను చెక్ చేస్తున్నానండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మనం. అండ్ నాయిస్ మాత్రం కొంచెం అయితే ఎక్కువనే వస్తుంది అనేది చెప్పొచ్చండి. అండ్ స్క్రీన్ సైజ్ కనుక చూసినట్టు
చూసినట్టయితే నేను 10 feet డిస్టెన్స్ లో పెడితే నాకు 90 inch అని అయితే రావడం జరిగింది. ఒకసారి మనం 8K వీడియో అని ఒకసారి క్లిక్ చేద్దామండి. మనం 8K అల్ట్రా వీడియో అనేది ఒకటి తీసుకోవడం జరుగుతుంది. మీకు గనక చూసిన బ్యాడ్జ్ గనక చూసినట్టయితే 8K అని అయితే మనకి కింద కనబడుతుందండి. అండ్ 8K 12K అనేది ఒక వీడియో అయితే నేను ప్లే చేసి చూస్తాను. ఇది మ్యాక్స్ ఎంత వరకు చేస్తుందో ఒకసారి సెట్టింగ్ లోకి వెళ్ళి మనం చూస్తాం. నేను ప్రజెంట్ వైఫై 5 GHz అనేది కనెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఒక వీడియో ఆడియో అనేది ఎట్లా క్లారిటీ పరంగా చూస్తే మాత్రం బాగానే ఉందనిపిస్తుంది నాకు. ఒకసారి కనుక చూస్తే మనం సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దామండి ఇది ఎంత వరకు ప్లే అవుతుంది. దీని సెట్టింగ్స్ కనుక చూస్తే మనకు అర్థమైపోతుంది. మ్యాక్స్ అనేది 2160 వరకు అయితే మాత్రం సపోర్ట్ చేస్తుందండి మీకు ఇన్బుల్డ్ గా వచ్చిన ఆండ్రాయిడ్ ద్వారా. మరి ఈ వీడియో 8K అని చెప్తున్నారు, మరి ఇది 8K ఎంత వరకు నిజమో మాత్రం నాకైతే తెలియదండి. ఇదైతే మీకు పక్క క్లారిటీ పరంగా మాత్రం ఎట్లుందో ఒకసారి మీరు జడ్జ్ చేయొచ్చండి. క్లారిటీ అయితే షార్ప్నెస్ గా చాలా కలర్ఫుల్ గా అవుతుందండి. మీకు ఎక్కడ డివియేట్ కాకుండా పిక్చర్ అయితే చాలా అంటే చాలా నీట్ గా 10,000 లూమియన్స్ అంటే 10,000 లూమియన్స్ అయితే మనకు కళ్ళకి కనబడుతుందండి. 10,000:1 కాంట్రాస్ట్ రేషియో లెవెల్స్ కూడా మీరు బ్లాక్ అండ్ వైట్ లెవెల్స్ కూడా ఎట్లా మ్యాచ్ అవుతున్నాయో ఒకసారి చెక్ చేసుకోవచ్చు అండి. అండ్ కెమెరా ఎంత వరకు రికార్డ్ చేస్తుందో మాత్రం నాకు తెలియదండి. బట్ మనకు రియాలిటీలో కనుక చూసినట్టయితే మాత్రం ఒక టీవీ చూసిన ఫీల్ అయితే పక్కా ఉందండి. అండ్ ఎందుకు అంటే చిన్న చిన్న డీటెయిల్స్ అయితే ఎక్కడ మైనర్ డీటెయిల్స్ కూడా మనకు చాలా అంటే చాలా నీట్ గా అయితే కనబడుతున్నాయి అనేది చెప్పొచ్చు అండి. ఎందుకంటే దీని వర్త్ అనేది 25,000 లో మాకు 4K కావాలి, మేము మంచి యూట్యూబ్ లో మూవీలు చూసుకుంటాం అండ్ 10 watt స్పీకర్ కావాలంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పొచ్చు అండి. ఇది ఇన్బుల్డ్ వచ్చిన ఆండ్రాయిడ్ ద్వారా మాత్రమే నేను చెక్ చేస్తున్నాను. అండ్ 5 GHz వైఫై మాత్రమే కనెక్ట్ చేసి వాడుతున్నానండి. ఒకసారి కలర్స్ కనుక చూసినట్టయితే సాచురేషన్స్ గానీ, ఆ కలర్ లెవెల్స్ గానీ, బ్లాక్ లెవెల్స్ గానీ అండ్ కలర్స్ మాత్రం ఎక్కడ గానీ మీకు అంటే క్లారిటీ పరంగా మాత్రం ఎక్కడ డివియేట్ అయితే అవ్వట్లేదని చెప్పొచ్చు అండి. ఇది 300 inch వరకు అయితే మ్యాక్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. బట్ దీని మీద నేను కంపల్సరీ 200 inch టెస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. 200 inch టెస్ట్ ఎంత మందికి కావాలో కింద కామెంట్ చేయండి. అండ్ దీని ఫుల్ రివ్యూ ఎంత మందికి కావాలో కామెంట్ చేయండి. 25,000 బడ్జెట్ లో ఒక మంచి ప్రొజెక్టర్ కావాలనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్స్ ఉన్న ప్రొజెక్టర్ అనేది చెప్పొచ్చు అండి. డీకోడ్ 8K డీకోడెడ్ అని చెప్తున్నారు, బట్ వీళ్ళైతే 8K డీకోడెడ్ అయితే నాకు ఎక్కడ కనబడట్లేదు. బట్ ఇంకో వీడియో కూడా నేను ప్లే చేసి చూపెడతానండి. అండ్ మనకి ఇన్బుల్డ్ గా వచ్చిన దాని ప్రకారం చూస్తే మాత్రం 4K వరకు అయితే సపోర్ట్ చేస్తుందండి. బట్ ఇది ఫైర్ టీవీ పెట్టినప్పుడు మాత్రం ఓన్లీ 1080 వరకు మాత్రమే డిటెక్ట్ అవుతుందండి. బట్ క్లారిటీ పరంగా మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు అండి. 1080 అయినా కూడా మనకు క్లారిటీ నీట్ గా రావాలి, మనకు అవుట్డోర్ లో కూడా మంచిగా రావాలనుకుంటే మాత్రం మేము క్రికెట్ మ్యాచ్లు అవుట్డోర్ లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం వాళ్ళ కోసం మాత్రం ఇది బెస్ట్ చాయిస్ అని చెప్తానండి. అండ్ X7 అండ్ ఆడియో అండ్ వీడియో డయాగ్నోస్టిక్ లోకి వెళ్తే మనకు 1080 వరకు అయితే సపోర్ట్ చేస్తుందండి. అండ్ 60 Hz సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారండి. అండ్ డాల్బీ డిజిటల్ ప్లస్ అండ్ డాల్బీ డిజిటల్ అండ్ PCM ఆడియోకి అయితే సపోర్ట్ చేస్తుందండి. ఇందులో HDR గానీ అండ్ డాల్బీ విజన్ గానీ అయితే లేదండి. ఇది కూడా లేదండి, ఒకసారి చెక్అౌట్ చేయండి. అండ్ టోటల్ కనుక చూసినట్టయితే మీరు ఇందులో వచ్చిన డెమోలు మొత్తం ఇందులో నుంచి వచ్చిన 10 watts ఆడియో నుంచి నేను రికార్డ్ చేయడం జరుగుతుందండి. అండ్ స్క్రీన్ కూడా మీకు 90 inch వరకు అయితే రావడం జరుగుతుంది 10 feet పెడితే. అండ్ మీరు ఒక 1000K వరకు లైక్స్ కొడితే మాత్రం నేను 200 inch టెస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. అండ్ 200 inch టెస్ట్ చేస్తే మాత్రం చాలా మందికి యూజ్ అవుతుంది అనేది చెప్పొచ్చు అండి. అండ్ మీకు ఎవరైనా ప్రొజెక్టర్ ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం వీడియో వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ దీని గురించి చూస్తే అండ్ మీరు సౌండ్ బార్ కనెక్ట్ చేసుకోవచ్చు, PS4 కనెక్ట్ చేసుకోవచ్చు, PS5 కనెక్ట్ చేసుకోవచ్చు, అండ్ టీవీ బాక్స్ కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అండి. ఏ డివైస్ అయినా కూడా ఈ ప్రొజెక్టర్ కు కంఫర్టబుల్ గా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అండి. అండ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పక్కా ఫైర్ స్టిక్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మంచి మంచి డెమోలు అయితే ఉంటాయండి, వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. టోటల్ వాల్యూ ఫర్ మనీ అయినా కాదా 25 మాకు ఇదంతా సోది మాకు ఎందుకు భయ్యా, మేము కొనొచ్చా 25,000 వర్తేనా అంటే 4K పక్కకు పెట్టండి, మాకు 1080లో ఫైర్ టీవీ స్టిక్ తోటి మేము మూవీలు చూస్తాం, లేకుంటే మేము ఇన్బుల్డ్ ఆడియో వచ్చిన ఆండ్రాయిడ్ ద్వారా మేము వైడ్ 1L1 ద్వారా మేము 4K వరకు మేము మూవీ చూద్దాం అనుకుంటే మాత్రం బెస్ట్ చాయిస్ అనేది చెప్తానండి. ఈ రెండు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీని ఇప్పటి వరకు ఈ వీడియోలో మీకు చూసింది ఏం అర్థం కాకుండా కూడా కింద కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అంటే నేను దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, లేకుంటే ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. అండ్ వీడియో ఎలా వచ్చింది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ లైక్ మాత్రం పక్కా లైక్ చేయడానికి ట్రై చేయండి. 1000 likes చేస్తే నేను నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. అండ్ నాయిస్ పరంగా చూస్తే మాత్రం కొంచెం అయితే నాయిస్ వస్తుంది అనేది చెప్పొచ్చు అండి. ఆ టోటల్ నాకు ఇప్పుడు వచ్చిన వాటిలన్నిట్లో ప్రొజెక్టర్ల వాటిలో చూస్తే మాత్రం 25,000 బడ్జెట్ లో ఇది తీసుకోవచ్చా భయ్యా అంటే మాత్రం మీరు ఆఫ్లైన్ లా ఇంకా బెస్ట్ ప్రైస్ కే వస్తుందండి. ఆ ప్రైస్ ఇంటే నాకే షాక్ అనిపించింది యాక్చువల్లీ ఎంత తక్కువ వస్తుందా అని చెప్పి. మీరు దీని కింద ఒక ఫోన్ నంబర్ ఉంటుంది, ఆ ఫోన్ కి ఒకసారి చేయండి. జెన్యున్ గా కొనే వాళ్ళు ఉంటే మాత్రమే కాల్ చేయడానికి ట్రై చేయండి. లేదు అవన్నీ మేము వాళ్ళని నమ్మలేము అనుకుంటే మాత్రం మీరు అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి ఇక్కడ కూడా పర్చేజ్ చేయండి. దాని లింక్ కూడా కింద
ఇంత ఇస్తానండి. అండ్ టోటల్ ఓవరాల్ గా ఎంత ఏంటి భయ్యా దీని పరిస్థితి, మేము కొనుక్కోవచ్చా అంటే మాత్రం క్లారిటీ చెప్తున్నాండి. మంచి క్లారిటీ ప్రొజెక్టర్ 10,000 లూమియాన్స్ తో మంచి అవుట్పుట్ ఉండే ప్రొజెక్టర్ కావాలంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు అండి. లేదు భయ్యా మీరు ప్రతి ఒక్కటి ఇట్లా చెప్తారు అని చెప్పి అయితే మీరు అనుకోవచ్చు. నేను చూసి నచ్చితే మాత్రమే ఒక ప్రొజెక్టర్ గురించి నేను రివ్యూ ఇవ్వడానికి ఒప్పుకుంటానండి. ఒకసారి ఆండ్రాయిడ్ ప్రైమ్ లో ఒకసారి వీడియో చూద్దామండి, ఇది ఎంతవరకు ప్లే అవుతుందో ఎట్లా అవుతుందో ఒకసారి చూద్దాం, దాని తర్వాత నేను మాట్లాడతానండి. అండ్ మనకైతే ఇక్కడైతే 4K రావట్లేదు, UHD అయితే కనబడుతుందండి. అండ్ మన OTTలో మనకు వస్తే మాత్రం తగ్గపోవచ్చు, ఒకసారి మనం చెక్ చేద్దాం. అండ్ మీరు కనుక చూసినట్టయితే మళ్ళీ 1920x1080కి జంప్ అయింది. అండ్ మీరు మూవీ ప్లే చేసినప్పుడు మాత్రమే ఇది 4Kకు అప్స్కేల్ అవుతుంది, అడ్జస్టింగ్ వీడియో ఫ్రేమ్ రేట్ అని చెప్పి మనకు అక్కడ మీద క్లారిటీ పరంగా మాత్రం అయితే దుమ్ములకే ప్లే అవుతుందా లేదా ఒకసారి చూద్దాం. మనం హాట్స్టార్ లో 4K ఉందా లేదా చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను మంజముల్ బాయ్స్ ప్లే చేస్తున్నానండి, మీకు ఎక్కడ UHD బ్యాడ్జ్ అయితే లేదండి, ఒకసారి అయినా కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఓన్లీ ఫర్ ఇందులోనేనా అయితే ఇందులో కూడా వస్తుందా అని చెప్పి. ఓన్లీ 1080 వరకే వస్తుందని అయితే అనిపిస్తుందండి. ఓన్లీ 1080 వరకు మాత్రం హాట్స్టార్ లో వస్తుంది, ప్రైమ్ లో మాత్రం మీకు 4K వరకు వస్తుందండి. అండ్ డెమోలు చూడండి, డెమోలు చూసినాక మనం మాట్లాడుకుందామండి. ట్రిగ్గర్ నొక్కినోడు ఎలా అయినా దొరుకుతాడు, నాకు ట్రిగ్గర్ చేసినోడు కావాలి. కత్తుంటే పొడి చేయకపోయినాడు భయపడతాడు, తుపాకీ ఉంటే చుట్టూరు అందరూ భయపడతారు. बस एक दिन 5 के दिन just be positive. चलो वापस चलते हैं. अब वापस मुड़कर नहीं देखेंगे. Pushpa, 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 Raj, pushpa, 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 Raj, pushpa, 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 Raj, pushpa, 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 Raj. వీడియో కనుక నచ్చినట్టయితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్లోకి 3 సార్లు వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్. వందే మాతరం.